ఈ రోజు నుంచి నువ్వు అమ్మాయిని కలవకూడదు, మాట్లాడకూడదు. అదేంటండి, ఇది సురేష్ పర్సనల్ విషయం కదా, మీరెలా జోక్యం చేసుకుంటారు? అంకిత, నేనేం చెప్పినా చేసినా వాడి బాగు కోసం అని నీకు తెలుసు కదా. కానీ సంజిత నేను ప్రేమించుకుంటున్నాం అన్నయ్య, పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాం. ఇంకా చెప్పాలంటే ఒకరిని విడిచి ఒకరు ఉండలేని పరిస్థితికి వచ్చాం. అదే అదే సంజిత ఫాదర్కి ఇష్టం లేదు. అలా అని మీకెవరు చెప్పారు? అతనే వీడి గురించి నా గురించి చాలా దారుణంగా మాట్లాడాడు. డబ్బున్న అమ్మాయిని చూసి గేలమేమని చెప్పి వీడిని నేను ఎంకరేజ్ చేస్తున్నానంట. చిచి, జీవితంలో నేను ఎప్పుడు ఇన్ని మాటలు పడలేదు. కానీ వీడి వల్ల ఆ మేనర్లెస్ బ్రూట్ నన్ను అంత ఇన్సల్ట్ చేస్తున్నా సహించాను. సారీ అన్నయ్య, నాకు నా ప్రేమ ఇంపార్టెంట్. కానీ నా ప్రేమతో పాటు నువ్వు ముఖ్యం అన్నయ్య. ఇంకా సంజిత నేను కలుసుకో. సురేష్, సురేష్, హలో 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 సురేష్. Suresh, what happened? Why did you not answering my calls? Suresh, what happened? Why did you not answering my calls? నువ్వెందుకు ఆన్సర్ చేయడం లేదు? నాకు తెలుసు సురేష్, ఆ రోజు రాత్రి గెస్ట్ హౌస్ లో నీ కోరిక తీరనందుకే కదా. అరే దొరక్క జబర్దస్త్ పోరి దొరికింది. గా పోరికి మస్తు పైసలున్నాయి. వాళ్ళ నాయన కిరికిరి చేస్తే లేపుకోవాలి. గంతేగాని అన్నయ్య వద్దంటుండు, నాని నక్కబలరే ఏంద్రి కథలు. నువ్వు గిట్లా లేట్ చేసినావు అనుకో, ఆ పోరింగ్ కొన్ని తగులుకుంటుంది. ఎంతమందిని చూడలేదు బాయ్. అరే భయ్, గాన్ లైఫ్ గాన్ డెసిషన్ తీసుకొని ఆయన నీ మాటలేనే కదా గా శంకర్ గారు జైల్లో కూర్చుండు. సంజిత కోసం ఏం చేయడానికి రెడీరా, కానీ మా అన్నకిచ్చిన మాట దాటలేను.